అందరికీ నమస్కారం. ఆధునిక భారత చరిత్ర ఈ మాట వినగానే మనకు ఎన్నో సంఘటనలు, ఎంతోమంది వ్యక్తులు గుర్తుకొస్తారు. అయితే ఈరోజు మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు కేవలం సమాధానాలు తెలుసుకోవడమే కాదు, అసలు ఆ సంఘటనల వెనుక ఉన్న అసలు కారణాలు ఏంటో లోతుగా విశ్లేషించబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. ఈరోజు మన విశ్లేషణలో 4 ముఖ్యమైన భాగాలున్నాయి. ఫస్ట్, బ్రిటిష్ వాళ్ల ఆర్థిక విధానాలు మన దేశాన్ని ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. తర్వాత, దీనికి మన భారతీయులు ఎలా స్పందించారు, వాళ్ల ప్రతిఘటన ఎలా సాగింది అనేది రెండో భాగం. మూడో భాగంలో స్వాతంత్ర్యం దిశగా జరిగిన కీలకమైన చర్చలు, ఒప్పందాల గురించి మాట్లాడుకుందాం. ఇక చివరిగా ఆ కాలంలోని సామాజిక, రాజకీయ మార్పుల్ని పరిశీలిద్దాం. రైట్, మన మొదటి సెక్షన్ బ్రిటిష్ ఆర్థిక విధానాలు. ఆలోచించండి, కేవలం వ్యాపారం కోసమొచ్చిన ఒక కంపెనీ కొద్ది కాలంలోనే యావత్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తమ చేతుల్లోకి ఎలా తీసుకోగలిగింది? వాళ్లు తీసుకొచ్చిన కొత్త పద్ధతులు ఏంటి, వాటి ప్రభావమేంటో ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వాళ్లు భూమి మీద పన్ను వసూలు చేయడానికి రకరకాల సిస్టమ్స్ తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిది, ఇంకా చెప్పాలంటే చాలా వివాదాస్పదమైనది, ఈ శాశ్వత శిస్తు విధానం. దీనికి సంబంధించి ఈ 3 స్టేట్మెంట్స్ని ఒకసారి చూడండి. వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, అవును, 1793లో కార్న్వాలిస్ దీన్ని బెంగాల్, బీహార్లలో మొదలుపెట్టాడు. ఇది కరెక్ట్. రెండోది, జమీందార్లని భూమికి ఓనర్స్ని చేశారు. ఎందుకు? తమకు నమ్మకంగా ఉండే ఒక కొత్త వర్గాన్ని తయారు చేసుకోవడానికి. ఇక మూడోది, శిస్తుని పర్మనెంట్గా ఫిక్స్ చేశారు. అంటే భవిష్యత్తులో పంట ఎక్కువ పండినా, తక్కువ పండినా బ్రిటిష్ వాళ్లకి కట్టాల్సిన డబ్బు మారదు. సో ఈ 3 ప్రకటనలు సరైనవే. అంటే సమాధానం డి. బెంగాల్లో జమీందారీ విధానం సక్సెస్ అయిందని అనుకున్నారో ఏమో కాని మిగతా ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్లు వేరే ప్రయోగాలు చేశారు. అందులో ఒకటే ఈ రైత్వారీ విధానం. మరి దీనికదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ కూడా ఈ 3 స్టేట్మెంట్స్ సరైనవే. జమీందారీ సిస్టంలో లాగా మధ్యలో జమీందార్లు లేకుండా ఈ విధానంలో థామస్ మన్రో, అలెగ్జాండర్ రీడ్ నేరుగా రైతుతోని డీల్ చేసుకున్నారు. రైతంటే రైతనమాట. అందుకే దీన్ని రైత్వారీ సిస్టమ్ అన్నారు. ఇది ముఖ్యంగా సౌత్, వెస్ట్ ఇండియాలో ఎక్కువగా అమలు చేశారు. కాబట్టి ఇక్కడ కూడా సమాధానం డి. మనం నెక్స్ట్ క్వెషన్కి వెళ్లే ముందు ఒక చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అదే డ్రెయిన్ సిద్ధాంతం, అంటే సంపద తరలింపు. సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్లు మన దేశ సంపదను ఏ విధంగా దోచుకుపోయారో చెప్పడానికి మన జాతీయవాదులు వాడిన ఒక పదునైన ఆయుధం ఇది. ఓకే, ఇందాక మనం మాట్లాడుకున్న ఆ డ్రెయిన్ థియరీ గురించే ఈ ప్రశ్న. ఈ స్టేట్మెంట్స్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూడా ఈ 3 ప్రకటనలు కరెక్టే. దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, తన పుస్తకంలో దీని గురించి చాలా స్పష్టంగా రాశారు. మన సంపదంతా ఇంగ్లాండ్కి ఎలా తరలిపోతుందో, కానీ దానికి బదులుగా మన దేశానికి ఏమీ రావడం లేదని లెక్కలతో సహా చెప్పారు. ఇక ఈ హోం ఛార్జీలు అంటే ఇంగ్లండ్లో ఉండే బ్రిటిష్ అధికారుల జీతాలు, వాళ్ల పెన్షన్లు, యుద్ధ ఖర్చులు ఇవన్నీ మన డబ్బుతోనే కట్టేవాళ్ళనమాట. అందుకే ఇక్కడ కూడా సమాధానం డి. మరి ఈ ఆర్థిక దోపిడీని చూస్తూ భారతీయులు ఊరికే కూర్చోలేదు. వాళ్ల ప్రతిఘటన ఎన్నో రూపాల్లో బయటికొచ్చింది. అడవుల్లో గిరిజనులో విల్లంబులతో తిరగబడడం దగ్గర్నుంచి నగరాల్లో మేధావులు రాజకీయ ఉద్యమాలు చేయడం వరకు ఆ కథలేంటో ఇప్పుడు చూద్దాం. మనకు 1857 సిపాయిల తిరుగుబాటు బాగా తెలుసు. కాని దానికి 2 ఏళ్ల ముందే బ్రిటిష్ వాళ్ల పునాదుల్ని కదిలించిన ఒక పెద్ద గిరిజన తిరుగుబాటు జరిగింది. అదే సంతాల్ తిరుగుబాటు. దాని గురించే ఈ ప్రశ్న. ఇక్కడ మొదటి 2 స్టేట్మెంట్స్ ఖచ్చితంగా సరైనవే. సిద్ధు, కన్హు అనే అన్నదమ్ముల నాయకత్వంలో బయటివాళ్ల దోపిడీకి వ్యతిరేకంగా సంథాల్ ప్రజలు తిరగబడ్డారు. కాని 3వ స్టేట్మెంట్, ఇక్కడే ఉంది అసలు విషయం. ఇది పూర్తిగా తప్పు. బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోలేదు, పైగా ఆ తిరుగుబాటుని చాలా క్రూరంగా అణచివేశారు. అందుకే సరైన సమాధానం యా, అంటే 1 మరియు 2 మాత్రమే. వాళ్లు తిరుగుబాటును అణచివేసినా వాళ్ల డిమాండ్స్ కొన్నిటిని ఒప్పుకొని సంథాల్ పరగనాస్ అనే ఒక కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు. ఇక 20వ శతాబ్దం మొదలయ్యేసరికి ప్రతిఘటన స్వరూపం మారింది. 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ను మత ప్రాతిపదికన విభజించినప్పుడు దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. అదే స్వదేశీ ఉద్యమం. ఈ స్లైడు చాలా ముఖ్యం. ఎందుకంటే
ఇది భారత స్వాతంత్ర ఉద్యమంలో ఒక పెద్ద మలుపును చూపిస్తుంది. అంతకు ముందులాగా కేవలం విజ్ఞప్తులు విన్నపాలతో కాదు, లాల్ బాల్ పాల్ లాంటి నాయకులు బహిష్కరణ లేదా బాయ్కాట్, స్వదేశీ వస్తువుల వాడకం వంటి కొత్త పద్ధతుల్ని తీసుకొచ్చారు. సో ఈ 4 పాయింట్లు స్వదేశీ ఉద్యమం యొక్క ముఖ్య లక్షణాలు. అందుకే సరైన సమాధానం డి. ఇక మనం స్వాతంత్ర్యం వైపు చివరి అడుగుల దగ్గరికి వచ్చేశాం. అధికారం బదిలీ అనేది అంత సులభంగా జరగలేదు. ఆ చివరి రోజుల్లో, ఆ చివరి దశాబ్దాల్లో తెరవెనక జరిగిన సంక్లిష్టమైన చర్చలు, కీలకమైన ఒప్పందాల గురించి ఇప్పుడు పరిశీలిద్దాం. భారతదేశానికి అధికారం ఎలా బదిలీ చేయాలో చర్చించడానికి బ్రిటిష్ ప్రభుత్వం పంపిన ఒక హై లెవెల్ కమిటీ, అదే క్యాబినెట్ మిషన్. దాని ప్రతిపాదనల గురించిన ఈ ప్రశ్నను ఇప్పుడు చూద్దాం. ఈ మిషన్ పని చాలా కష్టమైనది. ఒకవైపు అఖండ భారతదేశం కావాలంటున్న కాంగ్రెస్, మరోవైపు ప్రత్యేక దేశం కావాలంటున్న ముస్లిం లీగ్. వీళ్ళిద్దర్నీ బ్యాలెన్స్ చేయడానికి వాళ్లు ఈ 3 అంచెల ప్లాన్ను ప్రతిపాదించారు. వాళ్లు పాకిస్తాన్ డిమాండ్ను డైరెక్ట్గా ఒప్పుకోలేదు, కానీ ప్రావిన్సెస్ను గ్రూపులుగా చేసి ముస్లిం లీగ్ను శాంతింపజేయాలని చూశారు. సో ఈ 4 స్టేట్మెంట్స్ కూడా ఖచ్చితంగా సరైనవే. అంటే ఆన్సర్ డి. గాంధీజీ నడిపిన ఉద్యమాల్లో ఒక సంఘటన ఎప్పుడూ చర్చకు వస్తూ ఉంటుంది. ఆ సంఘటన వల్లే గాంధీజీ ఒక పెద్ద ఉద్యమాన్నే ఆపేశారు. అదే చౌరీచౌరా సంఘటన. దాని గురించే ఈ ప్రశ్న. ఇక్కడ చరిత్రలో టైమ్లైన్ అనేది చాలా ముఖ్యం. చౌరీచౌరా సంఘటన జరిగింది 1922లో. ఆ హింస వల్ల గాంధీజీ ఆపేసింది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని. కాని ఇక్కడ రెండో స్టేట్మెంట్లో ఏముంది? శాసనోల్లంఘన ఉద్యమాన్ని ఆపేశారని ఉంది. శాసనోల్లంఘన ఉద్యమం మొదలైందే 1930లో, అంటే దండి మార్చ్తో. సో రెండో స్టేట్మెంట్ కాలక్రమం ప్రకారం తప్పు. ఆ ఒక్క పాయింట్ వల్ల రెండో స్టేట్మెంట్ తప్పు, మొదటిది మూడోది కరెక్ట్. కాబట్టి మన సరైన సమాధానం బి, 1 మరియు 3 మాత్రమే. ఇక మన చివరి విభాగానికి వచ్చేశాం. ఈ సెక్షన్లో కేవలం రాజకీయ స్వాతంత్రం గురించే కాకుండా ఆ కాలంలో సమాజంలో వచ్చిన మార్పులు, పుట్టుకొచ్చిన కొత్త సంస్థల గురించి చకచకా చూసేద్దాం. ఓకే, ఈ చివరి సెక్షన్లో కొన్ని ముఖ్యమైన అంశాలని క్విక్ ఫైర్ లాగా చూద్దాం. మొదటగా ఆర్య సమాజ్. ఇది 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించిన హిందూ సంస్కరణ ఉద్యమం. దీనికి సంబంధించిన ప్రకటనలు కరెక్ట్. ఆ తర్వాత ముస్లింల హక్కుల కోసం 1906లో ఢాకాలో ఏర్పడిన ఆల్ ఇండియా ముస్లిం లీగ్. దీనికి సంబంధించిన వాస్తవాలు కూడా సరైనవే. ఇక చివరి ప్రశ్న పూనా ఒప్పందం గురించి. ఇక్కడొక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాను మనం అర్థం చేసుకోవాలి. బ్రిటిష్ వాళ్లు అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇస్తామన్నారు. అంటే అక్కడ ఆ వర్గం వాళ్లే ఓటు వేయాలి, ఆ వర్గం వాళ్లే నిలబడాలి. కానీ గాంధీజీ, అంబేడ్కర్ మధ్య జరిగిన పూనా ఒప్పందంలో రిజర్వ్డ్ సీట్లకు ఒప్పుకున్నారు. అంటే సీటు ఆ వర్గానికి రిజర్వ్ అయినా ఓటు వేసేది అందరూ. కాబట్టి రెండో స్టేట్మెంట్ తప్పు. సో సరైన సమాధానం బి. ఈరోజు మనం బ్రిటిష్ ఆర్థిక విధానాల నుంచి మొదలుపెట్టి ప్రతిఘటన, చర్చలు, సామాజిక మార్పుల వరకు ఒక సుదీర్ఘ ప్రయాణం చేశాం. అయితే ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. నాడు జరిగిన ఆ చర్చలు, ఆర్థిక వ్యవస్థ గురించి, రాజకీయ ప్రాతినిధ్యం గురించి, మన గుర్తింపు గురించి జరిగిన ఆ వాదనలు, వాటి ప్రభావం నేటికీ మన సమాజంపై ఎలా కొనసాగుతోంది? ఆలోచించండి.